హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT1 2025 ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేటువంటి క్వశ్చన్స్ని మీకు ప్రతి మోడల్ పేపర్లో అందించడం జరుగుతుంది. టోటల్ 50 మోడల్ పేపర్స్ ఉంటాయి. ఇప్పటివరకు 16 కంప్లీట్ అయ్యాయి. దిస్ ఈజ్ ద 17th మోడల్ పేపర్. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అలానే మీరు ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అందిస్తుంది టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రో. మరి ఇయర్లీ టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అనేది ఈ 13th and 14th ఈ 2 days లవ్ టు లెర్న్ లాస్ట్ డే సేల్ అనేసి మనకు ఒక బిగ్ ఆఫర్ అయితే తీసుకొని రావడం జరిగింది. సో మరి ప్రైస్ అయితే 699కి ఇంక్రీజ్ అవ్వబోతుంది. కాబట్టి సో మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇయర్లీ టెక్స్ట్ బుక్ పాస్ ప్రోని జస్ట్ 395 రూపీస్కే 1 year వరకు అన్లిమిటెడ్గా మీరు వాడుకోవచ్చు. సో మన ఛానల్ కూపన్ కోడ్ MACOL, ఈ MACOL అనేటువంటి కూపన్ కోడ్ యూజ్ చేయడం ద్వారా 12% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో మరి మిస్ చేసుకోకండి. టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రో లవ్ టు లెర్న్ లాస్ట్ డే సేల్ ఇది. సో కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయండి. ఆ లింక్స్ని మీరు క్లిక్ చేసి పాస్ ప్రోని తీసుకోవచ్చు. ఇందులో మీకు 10 లోకల్ లాంగ్వేజెస్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మరి ఇందులో ప్రాక్టీస్కి మీకు ఏమేమి ఉంటాయంటే రైల్వే ఎగ్జామ్స్కి, SSC ఎగ్జామ్స్కి, బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఇలాగా ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మీకు ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి. 1 year వరకు మీకు అన్లిమిటెడ్గా వాడుకోవచ్చు. మరి ప్రాక్టీస్ టెస్ట్లతో పాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్, ఇంకా అలానే రీ అటెంప్ట్ కూడా ఉంటుందండి. ఎన్నిసార్లు అని మీరు రీ అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక్క ఇయర్లీ టెక్స్ట్ బుక్ పాస్ ప్రో ద్వారా మాత్రమే లభిస్తాయి. దీనికి ఎటువంటి ఛార్జెస్ ఎక్స్ట్రా అయితే ఉండదండి. జస్ట్ ఓన్లీ 395 రూపీస్. మన ఛానల్ కూపన్ కోడ్ MACOL, డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయండి. మరి ఈ ఆఫర్ దాటిపోయిందంటే మీకు ప్రైసెస్ అయితే 699కి ఇంక్రీజ్ అవుతాయండి. దాదాపు మీకు 304 రూపీస్ అయితే ఇప్పుడు ప్రైస్ డ్రాప్ అయిపోయింది. దాదాపు అప్ టు 45 to 50% వరకు మీకు ఆఫర్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ ఆఫర్ని మిస్ చేసుకోకండి. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. మనకు తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. కాబట్టి అంటే మనకు మెయిన్ ఎగ్జామ్లో ఇంగ్లీషు తెలుగు ఎలా చేంజ్ చేసుకోవచ్చో సేమ్ ఇక్కడ కూడా ఇంగ్లీష్ తెలుగు కూడా ఎలా చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి, ఆర్ఆర్బి NTPC ఎగ్జామ్స్తో పాటు SSC ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. వాటికి కూడా యూజ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్ అండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ పర్చేస్ చేయవచ్చు. మన ఛానల్ కూపన్ కూడా MACOL. మరి క్వశ్చన్స్లోకి వెళ్దాం. ద LCM ఆఫ్ 2 numbers is 721 and the numbers are in the ratio of 1:7. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది నంబర్స్? సో ఇక్కడ మనకు 2 నంబర్ల యొక్క LCM అనగా కాసాగు. సో మరి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనకు 2021 ఆర్ఆర్బి NTPC ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ అండి. సో మరి 2 నంబర్ల యొక్క LCM అనగా కాసాగు అంటాం మనం తెలుగులో అయితే. కనిష్ట సామాన్య గుణిజం, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఎంత ఇచ్చారు? 2 నంబర్ల యొక్క కాసాగు LCM 721. మరి ఆ 2 నంబర్లు ఎలా ఉన్నాయి? 1:7 రేషియోలో ఉన్నాయి. మరి వీటిని ఏమనుకోవచ్చు అంటే మనం 1 into x, ఇంకోటి 7 into x, 7x ఇలా అనుకోవచ్చు. మనకు అడుగుతున్నది ఏంటి? సమ్ ఆఫ్ ది నంబర్స్ అంటే ఆ 2 నెంబర్ల యొక్క మొత్తం ఎంత అంటే x+7x చేస్తే మనకు వస్తుంది. మనకి ఇప్పుడు x కావాలి. మరి x కావాలంటే LCM అన్నాడు కాబట్టి x into 7x ఎంత అవుతుంది అంటే 721 LCMకి ఈక్వల్ అవుతుంది. సరే అండి, x into 7x కాదు, xకి 7xకి 2 నెంబర్లు కదా, x ఇంకోటి 7x కదా, ఈ రెండుకి LCM కనుక్కోవాలి. మరి LCM ఏమవుతుంది? xకి 7xకి అంటే 7x LCM అవుతుంది. ఆ 7xే ఆ రెండింటి యొక్క LCM మనకి 721 ఇచ్చాడు, దానికి ఈక్వల్. మరి ఇప్పుడు దీన్ని క్యాన్సల్ చేస్తే 7 1 7 0 7 3 21. x ఎంత అయింది? 103 అయింది. మరి 7x ఎంత అవుతుంది? 7x 721. 7x 721 అవుతుంది. x వచ్చేసి 103 అంటే 103, 721 ఇవి. మరి రెండింటి యొక్క సమ్ అంటే 103 + 721. మరి అంతా చేయాలంటే అంత అవసరం లేదు. 3 + 1 అంత ఇక్కడ యూనిట్ డిజిట్స్ 4 ఆప్షన్స్లో ఉన్న మనకు ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ టైం సేవ్ అవుతుంది. మళ్ళీ 721 + 103 చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి రెండిట్లోనే ఇక్కడ 2-3 ఆప్షన్స్లో 4 ఉంటే కొంచెం ముందుకు వెళ్ళాలి అంతే.
సో కాబట్టి ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్, రవీంద్రనాథ్ ట్యాగూర్ వన్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ఫర్ విచ్ బుక్? సో రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందారు. మరి ఏ పుస్తకానికి ఆయన నోబెల్ బహుమతి పొందారని అడుగుతున్నారు. సో ఆన్సర్ అయితే గీతాంజలి అండి. గీతాంజలి అనేటువంటి రచనకు ఆయనకి నోబెల్ బహుమతి రావడం జరిగింది. మరి ఈ నోబెల్ బహుమతికి సంబంధించి రవీంద్రనాథ్ ట్యాగూర్కి సంబంధించి ఇంకా క్వశ్చన్స్ ఇలానే అడుగుతారని లేదు, దీనికి కొంచెం డిఫరెంట్గా కూడా ఇదే క్వశ్చన్ నుంచే ఫ్రేమ్ చేయొచ్చు. అది ఎలా ఉంటాయి అనేది కూడా చెప్తాను. నోబెల్ బహుమతి పొందినటువంటి రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు ఏ రచయిత, ఏ భాషా రచయిత అని కూడా అడగచ్చు. సో ఈయన బెంగాలీ రైటర్ అండి. బెంగాలీ రైటర్ ఆర్ పోయెట్ అని చెప్పుకోవచ్చు. బెంగాలీ భాషలో రచించారు. అలానే ఈయన ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి పొందారని కూడా అడగచ్చు. ఈయన నోబెల్ బహుమతి పొందింది 1913 సంవత్సరంలో. ఈయన గీతాంజలి అనేటువంటి రచనకు నోబెల్ బహుమతి పొందారు. అలానే ఈయన ఫస్ట్ నాన్ యూరోపియన్ అండి. ఫస్ట్ నాన్ యూరోపియన్ నోబెల్ బహుమతి లిటరేచర్లో, అది కూడా అన్నిట్లుగా లిటరేచర్లో. సో లిటరేచర్లో మొట్టమొదటి నాన్ యూరోపియన్ ఈ నోబెల్ బహుమతి పొందారు రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు. ఇంకా తెలుసు మీకు, రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు జనగణమన రాసింది కూడా ఈయన. జనగణమన జాతీయ గీతం జనగణమన రాసినది కూడా రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు. మరి నేషనల్ యాంథమ్ అండి. అలానే బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ కూడా ఈయన రాశారు, అది కూడా ఇంపార్టెంట్. ఈయన ఇంకా ఏ దేశ జాతీయ గీతాన్ని రాశారు? బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ కూడా రాశారు ఆయన. ఈయన స్థాపించినటువంటి స్కూల్ ఏది అని కూడా అడుగుతున్నారు. సో ఈయన స్థాపించిన స్కూలు శాంతినికేతన్. శాంతినికేతన్ స్కూల్ని కూడా ఈయన స్టార్ట్ చేశారు. అలానే ఈయన వందే మాతరాన్ని వందే మాతరం గీతాన్ని 1896 కలకత్తా సమావేశంలో మొట్టమొదటిసారిగా ఈయన పాడారండి. కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో 1896లో జరిగినటువంటి కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో వందే మాతర గీతాన్ని పాడారు రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు మొట్టమొదటిగా. సో ఇవి రవీంద్రనాథ్ ట్యాగూర్కి సంబంధించిన ఇంకొంచెం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. వీటన్నిటి నుంచి కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ప్లస్ మీన్స్ సబ్ట్రాక్షన్, డివైడెడ్ బై మీన్స్ అడిషన్, మైనస్ మీన్స్ మల్టిప్లికేషన్ అండ్ ఇంటూ మీన్స్ డివిజన్, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 15 డివైడెడ్ బై 5 + 8 అన్నారు. సో కాబట్టి ఇప్పుడు మనకు సింబల్స్ మార్చుకోవాలి ముందుగా వీటికి. సో మనకు 15 డివైడెడ్ బై 5 + 8 అన్నారు. సో ఇది ఎంత అని ఇప్పుడు మనం దీన్ని సింబల్స్లో చూసినట్టయితే డివైడెడ్ బై మీన్స్ అడిషన్, అంటే 15 ప్లస్ మీన్స్ ఏమన్నాడు? ప్లస్ మీన్స్ సబ్ట్రాక్షన్ అన్నాడు. 5 - 8 అన్నాడు. 5 - 8, 5 - 8 అంటే -3 అవుతుంది. 15 ప్లస్ ఆఫ్ -3, ఎందుకంటే బ్రాకెట్స్ ఫస్ట్ చేయాలి కాబట్టి చేసాం. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 15 - 3 అని. 15 - 3 ఎంత? 12. దిస్ ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్, బట్ ఏంటంటే సింబల్స్ మార్చుకోవడంలోనూ అలానే క్యాలిక్యులేషన్ ఎప్పుడు కూడా బద్మాస్ రూల్ని ఫాలో అవ్వాలండి. ఫస్ట్ బ్రాకెట్స్, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, అడిషను, సబ్ట్రాక్షన్ ఇలా ఫాలో అవ్వాలి. సో కాబట్టి ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్న వాటిని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇంకా డివిజన్, మల్టిప్లికేషన్ లేవు, అడిషను, సబ్ట్రాక్షన్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ అడిషన్, సబ్ట్రాక్షన్ ఎలా అయినా మార్చుకోవచ్చు. ఫస్ట్ అడిషన్ చేసి మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేసి అడిషన్ చేయొచ్చు. డివిజన్, మల్టిప్లికేషన్లో కూడా అంతే. ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసి డివిజన్ చేయొచ్చు, లేదా డివిజన్ చేసి మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఎలా చేసినా ఆన్సర్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ వన్, నేమ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా హూ వాజ్ అసోసియేటెడ్ విత్ ద కాంట్రవర్షియల్ ఎల్బర్ట్ బిల్ డ్యూరింగ్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. భారత స్వాతంత్రోద్యమం పోరాటంలో సో వివాదాస్పదమైనటువంటి ఇల్బర్ట్ బిల్
ఏ వైస్రాయ్తో సంబంధం ఉంది అంటున్నారు. సో ఏ వైస్రాయ్ అంటే లార్డ్ రిప్పన్ అండి. మరి ఈయనతో ఏంటి సంబంధం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చూద్దాం. ఆయన పూర్తి పేరు ఏంటంటే ఇల్బర్ట్ సర్ కౌంటీ వెగైన్ ఇల్బర్ట్, ఇది ఆయన పూర్తి పేరు. సో ఈయన ఒక బిల్లుని ప్రిపేర్ చేశారు. సో ఎవరైనంటే ఈ లార్డ్ రిప్పన్ వైస్రాయ్ యొక్క కౌన్సిల్లో లా మెంబర్ అండి ఇల్బర్ట్. ఇల్బర్ట్ ఎవరు? ఈ యొక్క లార్డ్ రిప్పన్ వైస్రాయ్గా ఉన్నటువంటి ఆ కౌన్సిల్లో లా మెంబర్. సో మరి ఈయన 1883లో లార్డ్ రిప్పను వైస్రాయ్గా ఉన్నప్పుడు 1883లో ఆ బిల్లుని ప్రిపేర్ చేశారు. ఎవరు? ఇల్బర్ట్. బిల్ పేరు ఇల్బర్ట్ బిల్. సో బ్రిటిష్ స్టాఫ్కి సంబంధించినటువంటి కేసెస్ పైన దానికి సంబంధించినటువంటి బిల్లు ఇదైతే. బట్ అయితే సో చాలామంది అపోజ్ చేశారు, అందుకే ఇది వివాదాస్పదమైంది. సో టీ అండ్ ఇండిగోకి సంబంధించినటువంటి వాటిపైన దానికి సంబంధించి బ్రిటిష్ స్టాఫ్కి సంబంధించినటువంటి కేసెస్ పైన ఈ బిల్లు ఇచ్చారు. బట్ అయితే చాలా అపోజ్ అయితే చేశారు దీన్ని, అందుకే వివాదాస్పదమైందని చెప్పుకోవచ్చు. సో దీన్ని February 9th, 1883న పాస్ చేయడం జరిగింది. సో ఎవరు? ఈయన ఇల్బర్ట్, సర్ కౌంటీ పిజియన్ ఇల్బర్ట్. నెక్స్ట్ వన్, ఏ లార్జ్ మార్బుల్ బిల్డింగ్ ఇన్ కోల్కతా బిల్డ్ బై ద బ్రిటిష్ హూస్ డిజైన్ ఎకోస్ ద తాజ్ మహల్ ఈజ్. సో తాజ్ మహల్ లాంటి ఒక బిల్డింగ్ని బ్రిటిషర్ నిర్మించారు. సో మార్బుల్తోనే. సో తాజ్ మహల్ లాంటిది ఎక్కడంటే కోల్కత్తాలో. ఎవరు వాళ్ళు అంటున్నారు, దాని పేరు ఏంటి అని అంటున్నారు. సో విక్టోరియల్ మెమోరియల్ అని దాని పేరు, విక్టోరియా మెమోరియల్. సో దీన్ని ఎప్పుడంటే 1906-21 మధ్యలో నిర్మించారు. సో క్వీన్ విక్టోరియాకి గుర్తుగా దీన్ని నిర్మించడం జరిగింది. మరి ఇదంతా కూడా సేమ్ తాజ్ మహల్ లాంటిది దాన్ని పోలి ఉంది. సో వైట్ మార్బుల్తో దీన్ని నిర్మించడం జరిగిందండి విక్టోరియా మెమోరియల్ని 1906-21 మధ్యలో క్వీన్ విక్టోరియా మెమోరీకి గుర్తుగా. మరి ఫోర్ట్ విలియం అనేది ఏంటంటే సో కోల్కతాలో ఉన్నటువంటి మిలిటరీ ఫోర్ట్, ఇది మిలిటరీ ఫోర్ట్ అనేది. సో ఇది మొఘల్ ఆర్కిటెక్చర్కి రిలేటెడ్ కాదు ఇది. మరి రైటర్స్ బిల్డింగ్ అనేది ఏంటంటే ఇది గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్ అండి. ఇది గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్ కోల్కతాలో అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం దీన్ని నిర్మించారు. మరి పాల్స్ క్యాథడ్రాల్ వచ్చేసి సో ఇది కూడా ఒక గోతిక్ స్టైల్ చర్చ్ అండి ఇది. సో ఇది కూడా తాజ్మహల్ అయితే పోలి ఉండదు, ఇది కూడా కోల్కతాలోనే ఉన్నది, ఇది కూడా కోల్కతాలోనే. బట్ ఏంటంటే సో తాజ్మహల్ని పోలినటువంటివి కాదు ఇవి, ఇవి కూడా మెయిన్ ప్లేసెస్. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ UN సెక్రటరీ జనరల్. సో మొట్టమొదటి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఎవరు అంటున్నారు. సో ఎవరంటే ట్రిగ్వేల్ అండి. మరి ప్రస్తుతం ఎవరంటే ప్రజెంట్ యాంటోనియో గుటెరస్ అండి. యాంటోనియో గుటెరస్ ప్రస్తుత ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆర్ UN సెక్రటరీ జనరల్. మరి యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1945లో ఏర్పాటు చేశారు. మరి UNO డే ఎప్పుడంటే October 24 అండి. UNO డే, ఐక్యరాజ్య సమితి దినోత్సవం October 24, ఎందుకంటే October 24, 1945నే ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే న్యూయార్క్ అండి. హెడ్ క్వార్టర్ న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మరి ఇందులో ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయంటే 193 కంట్రీస్ ఉన్నాయండి. 193 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి ఐక్యరాజ్య సమితిలో. మరి ఐక్యరాజ్య సమితిలో అధికార భాషలు ఎన్ని అంటే 6 అధికార భాషలు ఉన్నాయి. సో ఇలా ఐక్యరాజ్య సమితి గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి. సో ఇవి మనకు ఈ వీడియోలో సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ద RRB NTPC. సో మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.